హాయ్ అండి, వెల్కమ్ టు ఏఎస్కే తెలుగు ఇన్ఫోస్. ఇప్పుడు నేను హడావిడిగా కిచెన్లో దూరి ఏం చేస్తున్నానంటే మా బాబుకి ఈవినింగ్ స్నాక్ టైం అండి. సో ఇప్పుడు స్నాక్స్ కోసం అని నేను ఇన్స్టెంట్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ రెసిపీ మీరు చూసి నచ్చితే ఎలా ఉందో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టి దానిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన ఉంచుకోండి. జీడిపప్పు మనం డెకరేషన్ కోసం వాడుతున్నాం కాబట్టి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఎర్రగా వేగిన తర్వాత దానిలో 1 స్పూన్ అల్లం తరుగు, 2 స్పూన్ల సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా దూరగా వేయించుకోండి. ఇప్పుడు దీనిలో 2 రెమ్మల కరివేపాకు, 1 చిన్న టీ స్పూన్ ఇంగువ వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు దీనిలో 2 కప్పుల బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించుకోండి. నేను చేసే క్వాంటిటీకి నాకు 16 ఇడ్లీస్ అయినాయండి. దోరగా వేగిన ఈ రవ్వ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన మిశ్రమాన్ని మనం వెంటనే చేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాదాపు ఒక 1 మంత్ వరకు నిల్వ చేసుకున్నా బాగానే ఉంటుందండి. మనం ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా చేసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది. చల్లారిన ఈ రవ్వ మిశ్రమంలో కొద్దిగా కొత్తిమీర తరుగు, సరిపడా ఉప్పు, 2 కప్పులు చిలికిన పెరుగు, మిగిలినవి వాటర్ వేసుకొని కలిపానండి. మీకు కనుక పెరుగు కొంచెం తక్కువ ఎక్కువ ఉన్నా చూసుకొని వేసుకోండి, పర్వాలేదు. కన్సిస్టెన్సీ మాత్రం నార్మల్ ఇడ్లీలా ఉంటే సరిపోతుంది. ఇలా కలిపిన ఈ ఇడ్లీ బ్యాటర్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోండి. ఈలోపు ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసి స్టవ్ మీద వేడి చేసుకోండి. మరియు ఇడ్లీ ప్లేట్లో నూనె కానీ నెయ్యి కానీ రాసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని ఒక్కొక్కటిగా పెట్టి ఉంచుకోండి. మనం ముందుగా కలిపి పక్కన పెట్టిన ఇడ్లీ బ్యాటర్లో ఒక ఫుల్ టీ స్పూన్ ఈనో సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేను వేసింది 1/2 టీ స్పూన్ అండి, అందుకే 2 సార్లు వేసాను. ఈ ఈనో పైన ఒక 2 స్పూన్లంతా వాటర్ వేసి పిండిని బాగా కలుపుకోండి. కలిపిన పిండిని వెంటనే ఇడ్లీ ప్లేట్స్లో పెట్టి స్టీమ్ చేసుకోండి. మీరు కలిపిన బ్యాటర్ని మొత్తం ఒకేసారి వాడకుండా తర్వాత వాడుకునేట్టయితే ఎంత కావాలో అంత పిండిలోకి మాత్రమే ఈనో కలుపుకోండి. ఈనో కలిపిన పిండి తర్వాత వేసుకుంటే కనుక ఇడ్లీలు గట్టిగా వస్తాయి. ఈ ఇడ్లీ ప్లేట్ను కుక్కర్లో పెట్టి 15 to 20 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోండి. చూడండి, ఇడ్లీ రెడీ అయిపోయినాయి. ఇడ్లీ చాలా సాఫ్ట్గా అండ్ చాలా టేస్టీగా ఉంటాయండి. దీనిలో పెరుగు, మిర్చి, ఇంగువ ఉండడం వల్ల మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. మీకు కుదిరితే క్యారెట్, క్యాప్సికమ్ అలాంటివి ఏవైనా కలుపుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేవని నేను ఇవాళ అయితే వేయలేదు. దీన్ని డైరెక్ట్గా తినొచ్చు లేదా ఇలా పల్లీ చట్నీతో అయినా తినొచ్చు. మీరు ఇన్స్టెంట్ మిక్స్ని మీరు ఖాళీగా ఉన్నప్పుడు ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే జస్ట్ ½ అన్ అవర్ లోపే ఇది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ వేసుకోవచ్చండి. 10 మినిట్స్ సోక్ చేయడానికి, 15 to 20 మినిట్స్ స్టీమ్ చేసుకోవడానికి. సో చాలా ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి.